ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభాలు. ఈ ఉదయ కాలమందు దేవుడు తన బిడ్డలకు మరిన్ని గొప్ప దీవెనల ఆశీర్వాదాలు దయచేయబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినానికి దేవుడు ఏర్పాటు చేయన వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ చరణం, నేను మోసేకు తోడయుండునట్లు నీకును తోడుగా ఉండెదను. ప్రియమైన బిడ్డలారా, యెహోషువతో అంటున్నాడు, నేను మోసేకి ఏ రీతిగా తోడుగా ఉన్నానో నేను నీకు కూడా అంతే రీతిగా తోడై ఉంటున్నానని. ఎందుకు తెలుసా? ప్రభు ఈరోజు మోసే గారికి చేసినటువంటి వాగ్దానము, యెహోషువ గారికి చేసినటువంటి వాగ్దానము ఈరోజు నీకు నాకు మనందరికీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నా దేవుడు నీకు నాకు మనందరికీ తోడై ఉన్నవాడిగా కనబడుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, వారికి కదా దేవుడు తోడై ఉంటున్నాడు అంటున్నాడు కదా, మనకెలా ఉంటాడంటే, ఇదిగో ప్రభు వాగ్దానం తెలియజేస్తోంది కదా, ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా మార్పు లేని వాడిగా ఉంటున్నాడు కనుక ఆయన మారని దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మోసేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు నేడు నీకు కూడా తోడై ఉన్నాడు. అనేకమైనటువంటి ఇదిగో చిక్కుల సమస్యలు నువ్వు ఉన్నావా? అనేకమైనటువంటి శత్రువులు నీకు లేస్తున్నారా? అనేకమైన జబ్బుల చేత, అనారోగ్య స్థితిగతుల చేత, భయంకరమైన ఒడిదుడుకుల చేత నువ్వు నిట్టూర్పు నిరాశలో ఉంటున్నావా? అయితే దేవుడు వాగ్దానం తెలియజేయబడుతుంది, నేను మోషేకి ఏ రీతిగా తోడుగా ఉన్నానో ఈ ఉదయ కాలం ముందు నేను నీకు కూడా తోడుగా ఉంటున్నాను. నేను నిన్ను బలపరుస్తా, జలంలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటా. ఇదిగో ఫరో సైన్యం వచ్చినప్పుడు ఏ రీతిగా నేను వారిని ఎందుకు తప్పించానో, నీకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి శత్రుల ముందర కూడా నేను తప్పించేవాడిగా ఉంటున్నాను. ఈ దేవుని వాగ్దానం తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ ఏ విషయంలో నాకెవ్వరు తోడు లేరు కంగారు పడుతున్నాం. ప్రభు అంటున్నాడు, నేను మోసేకి ఏ రీతిగా తోడుగా నీడగా ఉన్నానో నేను నీకు కూడా తోడుగా ఉంటాను, నేను నీకు కూడా నీడగా ఉంటాను. కష్టాలలో, నష్టాలలో, సంతోషాలు, దుఃఖాలలో కాదు, అన్ని విషయంలో తోడుగా ఉంటున్నాను. ఇదిగో భార్య భర్తలు పెళ్లి దినాన వాగ్దానాలు చేస్తారేంటి తెలుసా? ఇదిగో కలిమి ఎందును, లేమి ఎందును, ఆరోగ్యం ఎందు నిన్ను ప్రేమించి అనేటువంటి మాటలు తెలుపుతూ ఉంటారు. అయితే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం తోడుగా ఉంటారు, దుఃఖాలు వచ్చినప్పుడు వదిలేస్తూ ఉంటారు. అయితే నా దేవుడు ఎలాంటి వారంటే, సంతోష సమయంలో కాదండి, దుఃఖ సమయంలో, పడిపోయిన సమయంలో, వేదనకరమైన స్థలంలో, అనారోగ్య సమస్యల్లో కూడా నా దేవుడు తోడుగా ఉండి పడిపోయినటువంటి నీ స్థితిని దేవుడు మరింత నిశ్చయముగా పైకెత్తేవాడిగా ఉన్నాడు. అట్టి దీవెన ఆశీర్వాదము దేవుడు నిశ్చయముగా ఈ దినానికి దయచేయనుగాక. ఆమేన్.